ఆ బిడ్డ కొరకు త్యాగానికి రెడీ అయిపోయాయి. ఇలాంటి లవ్ ఎవరికి ఉందని తెలుసా? దేవునిది. దీన్ని వాడిన పదం ఏంటో తెలుసా? డివోటెడ్, నమ్మకమైన, అప్పగించుకొని ఒక ప్రేమను క్రీస్తు మనకిస్తున్నాడన్న. మన కొరకు ఏ పక్షి ప్రేమ ఇంత విచిత్రంగా ఉంటే, ఈ పక్షి ప్రేమ మనకి ఇంత ఊహల కందని ప్రేమగా ఉంటే, పరలోకమందున్న దైవం ఈ భూలోకానికి వచ్చి మన కొరకు తన్నును తాను చెప్పండి ఆకలి దప్పులతో నలిగిపోయిందట. నేను అంటానండి, ఏ రోజన్నా 33.5 సంవత్సరాలు బతికిన ఆయన టైంకి తిన్నాడా? లేదు. టైంకి నిద్రపోయాడా? లేదు. టయానికి ఏమన్నా రెస్ట్ తీసుకున్నాడా? లేదు. ఎందుకు అలా అయిపోయాడు? కమిట్మెంట్ అయ్యాడు. లవ్. ఎవరితో కమిట్ అయ్యావు? ఎవరితో నువ్వు ప్రేమలో ఉన్నావు? ఎవరితో ఏంటి? నేను కనబోయే బిడ్డలతో కమిట్ అయిపోయాను. నిబంధన ఏర్పరచుకున్నాను. ఆయనతో నేను నిబంధన ఏర్పరచుకున్నాను కనుకే, ఈ మనుషులతో నిబంధన ఏర్పరచుకున్నాను కనుకే దేవుడు అంటున్నాడట, ఇదిగో వాళ్ళ కొరకు నన్ను నేను ఇచ్చేసుకుంటాను. చిన్న పక్షి కొరకు రాబోతున్న పెద్ద జీవులు చూడండి, ఆ పెద్ద జీవులు రాబోతున్న చిన్న పక్షి కొరకు జీవితాన్ని రిస్క్లో పెడుతున్నాయి. ప్రభు అయిన దేవుడు భూలోకానికి వచ్చి టైంకి తినలేదు, టైంకి నిద్రపోలేదు, టైంకి ఆయనకి రెస్ట్ లేదు. మరి ఎందుకు అయ్యాయిదంటే ఒకే ఒక్కటి, కమిట్ అయ్యాడంతే. ఇక ట్రూ లవ్లో ఏముంటుంది చెప్పినా ఏ లాభాలు ఉండవండి. నేను అడుగుతున్నాను, ఆ చిన్న పక్షి వలన తల్లిదండ్రులకి ఇద్దరికి ఏమైనా కలిసి వస్తాయా? రావు. నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటి చెప్పినా, మనం బిడ్డలను కంటాం సీరియస్గా. ఆ బిడ్డలను కన్న తర్వాత ఎందుకు కనాలి? నాకు పెద్ద ప్రశ్న అది. వాళ్ళని కన్న తర్వాత వాళ్ళని సీరియస్గా పెంచేస్తుంటాం. వాళ్ళని సీరియస్గా పెంచిన తర్వాత వాళ్ళ కొరకు మన లైఫ్ అంకితం చేస్తాం. వాళ్ళ కొరకు నిద్ర లేకుండా ఏడుస్తాం. వాళ్ళ కొరకు ఎన్నో చేస్తాం. నేను అడుగుతున్నాను, ఎందుకు? దాని పేరే లవ్. వాళ్ళు మనకేమి ఇవ్వరు. వాళ్ళ వల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు. వాళ్ళ వల్ల నిద్రలు ఉండవు, వాళ్ళ వల్ల ఆకలి ఉండదు, వారి వల్ల ఏమీ ఉండదు. మరి ఏంటి అంటే అదే దేవుడు పెట్టిన ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేమండి. దాని కొరకు ఎంతగా అంటే ఇంగ్లీష్లో వాడిన పదం లాయల్టీ అన్నాడు దాన్ని. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి కానీ ఒక పనికి కానీ పూర్తిగా అప్పగించుకునే దాన్నే లాయల్టీ అంటారు. ఎల్ఓవి కాదు. మనకు కావాల్సిన గుర్తుపెట్టుకోండి, ఆ బయట ఉన్న అది కాదు నేను చెబుతున్నది. లాయల్టీ పూర్తిగా అప్పగించేసుకోవడం. దేవుని కొరకు మనకున్న నిబంధన ప్రేమ ఎట్టిది అంటే ఆ రెండు పక్షుల మధ్య ఉన్నది